హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 33కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఈరోజు జరగబోయే ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియో ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి కుండల తయారీ, మౌంటైన్ వాళ్ళకి ఫలితము, స్కై గ్రూప్ వాళ్ళకి ఉపాయము అనే అంశాలు ఇవ్వబడ్డాయి. ఈ అంశాలపై మొదటి 5 నిమిషాల సంభాషణ కృత్యాన్ని వారితో జరిపించాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన కథ తోటమాలి ఉపాయము, అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి కష్టే ఫలి, నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకి కూడా తోటమాలి ఉపాయము అనే కథను కథల పుస్తకం నుంచి ఇవ్వడం జరిగింది. ఈ కథను మనం ఈరోజు వివరంగా అర్థవంతంగా వివరించి చెప్పాలి. తర్వాత యాక్టివిటీ చిత్రాల క్యాలెండర్. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి చిత్రంలోని వ్యక్తులు మరియు వస్తువుల గురించి అడిగి రాయించాలి. అలాగే వాక్యాలను చెప్పించాలి. ఇది మా విద్యార్థులు ఏ విధంగా చేశారో ఒకసారి చూద్దాం. ఓకే అమ్మా, ఇక్కడ చిత్రం చూశారు కదా, ఈ చిత్రంలో ఏమేమి ఉన్నాయి చెప్పండి. ముందు రెయిన్బోనా? ఓకే, అంటే ఇంద్రధనుసు తెలుగులో. ఇప్పుడు మనం తెలుగు సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలుగులో ఏమంటారు దీన్ని? ఇంద్రధనుస్సు. కోతి, ఇంకా గబ్బిలం, అది గుడ్లగూబ. గుడ్లగూబ, ఉల్లిపాయ, ఇంకా ఉల్లిగడ్డ, మేఘాలు, గడ్డి, అమ్మాయి, కొండలు, గుడ్ల, ఓకే, పక్షి గుడ్లు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో మీరు ఏమి రాయగలుగుతారు? ఇందులో ఉన్నాయి పదాలు రాయండి. ఏ పదాలు రాస్తారు? ఫస్ట్ కోతి రాయండి. కోతి కాదు, కోకు పళ్ళు ఉంటుంది. కోతి, కో ఇది రాయి. గు. మీరు ఇది చాటు చూసుకోవచ్చు కావాలంటే. డ్లా అంటే ఏం రాయాలి? ఎలా రాయాలి? డా కింద ఏ ఒత్తు ఇవ్వాలి? గుడ్లా. ఏ ఒత్తు పలుకుతుంది? డా కింద లా ఒత్తు. గుడ్లా రాయాలి. గుడ్ల గూబా. గూకు దీర్ఘం కూడా ఉండాలమ్మా. గూ. ఇంకా చూడండి, అమ్మాయి రాయి. అమ్మాయి లేదు కదరా, మా వద్ద ఎలా ఇచ్చేది? ఇలా ఇవ్వాలి. ఇట్లా నుంచి ఇట్లా రాశారా? ఇంకేం రాస్తారు ఇందులో? చెట్టు రాయి. చెట్టు, ఓకే, చెట్టు. ఇంకా కోతి, గుడ్ల గూబ, గూగు దీర్ఘం ఉండకూడదు. అమ్మాయి, చెట్టు, కుందేలు, మిడత, మేఘాలు, ఆకాశం. లేదు, నీదేది? డేట్ వేయలేదే. కోకు పల్లేది? కోతి, గుడ్ల గూబ. రైటింగ్ బాగా, ఇంకొంచెం బాగా రాయాలి. చెట్టు, కుందేలు, మిడత, మేఘాలు, ఆకాశం. ఈ పిల్లలు స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి కొంచెం రాయడానికి కష్టపడుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే కొంచెం రాయడం కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది, పదాలు రాయటం. తర్వాత మౌంటైన్లో ఉన్న వాళ్ళకి చిత్రాన్ని వాక్య రూపంలో మాట్లాడించి రాయించాలి. అలాగే వాళ్ళతో నాటక ప్రదర్శన అనేది వాళ్ళు చేయగలిగితే చేయించాలి. అంటే యాక్ట్ చేయటం అనమాట. అందులో ఉన్న పాత్రలని
వాళ్ళతో యాక్ట్ చేయించాలి. తర్వాత వచ్చేసి స్కై గ్రూప్ వాళ్ళకి కథలో పదాలు ఉపయోగించి వాక్యాలు రాయించాలి, అలాగే వాటిని సరిచేయాలి. సో మా స్కై గ్రూప్ పిల్లలు ఈ కథలో పదాలు ఉపయోగించి వాక్యాలు ఏ విధంగా రాశారో ఒకసారి చూద్దాం. కథ పేరు రాయండి. తోటమాలి ఉపాయం అని రాయండి. తోటమాలి మాకు దీర్ఘం. తోటమాలి ఉపాయం రాసారా? ఇందులో నేను కొన్ని పదాలు చెప్తాను, ఆ పదాలపైన మీరు సొంతంగా వాక్యాలు రాయాలి. ఓకే, రాయండి. తోటమాలి. తోట 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 మాలి. తోటమాలి. సొంతంగా వాక్యం రాయండి. తోటమాలి పైన పక్కన చూడొద్దు, ఎవరికి వాళ్ళు ఓన్గా సెంటెన్స్ రాసేయాలి. తర్వాత పదం మామిడి పండ్లు. మామిడి పండ్లు. దానిపైన సొంత వాక్యం రాయండి. అయిపోయిందా? నెక్స్ట్ పదం కోతి. కోతి అనే పదం పైన సొంత వాక్యం రాయాలి అమ్మా. తర్వాత వేపాకులు. వేపాకులు. పదం వచ్చేసి యజమాని. యజమాని అమ్మా. ఏమి రాసావు? తోటమాలి. తోటమాలి తోటకు కాపలాగా. కాపలాగా. లాగ్ కూడా దీర్ఘం ఉండాలి. కాపలాగా ఉంటాడు. మామిడి పండ్లు. మామిడి వేసవి కాలంలో చెట్టుకు కాస్తాయి. కాస్తాయి. మామిడి పండ్లు అని రావాలి ఇక్కడ. మామిడి పండ్లు వేసవి కాలంలో మామిడి చెట్టుకి కాస్తాయి. చే కాదు, చే. కోతి. కోతి మా బడికి వచ్చింది. వేపాకులు. ఆ అవసరంలో ఇక్కడ వేపాకులు, ఇంకా ఆ అవసరంలో. వేప చెట్టు. ఇక్కడ పాగు దీర్ఘం ఎందుకు? వేపాకులు అన్నప్పుడు పాగు దీర్ఘం. వేప చే రాయకూడదు, చే. వేప చెట్టుకి వేపాకులు యజమాని. ఏ కాదమ్మా, యా రాయాలి. యజమాని. యజమాని కాదు, యజమాని. యజమాని తోటలు కొంటాడు. తోటలు కొంటాడా? ఓకే. తోటమాలి పొలంలో పని చేస్తారు. పొలంలో లాక్స్ ఉన్నాయి. మామిడి పండ్లు. ఎండాకాలంలో మేము మామిడి పండ్లు తింటాము. కోతి. మా ఊరిలో కోతులు ఉన్నాయి. వేపాకులు. వేపాకులు చేదుగా ఉంటాయి. యజమాని కాదు, ఏ కాదు, యా. యజమాని. యజమానుల కింద పని మనుషుల. ఇది పని మనుషులు ఉంటారు. మా స్కై గ్రూప్ పిల్లలు ఈ విధంగా వాళ్ళు వాక్యాలు రాయటం జరిగింది. తర్వాత యాక్టివిటీ రాయడము. ఇందులో కథలో నచ్చిన అంశంపై బొమ్మలు వేసి వాటి పేర్లను రాయించాలి. ఇది స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో చేయించాలి. ఇక్కడ మా పిల్లలు బొమ్మలు వేసి పేర్లు ఏ విధంగా రాశారో ఒకసారి చూద్దాం. గీనమ్మా. నీట్గా వేయాలి. మామిడికాయ అని రాయండి. మా ఎలా రాయాలి? మాకు దీర్ఘం. మాకు చిన్న సున్నా పెట్టాలని ఎంత చెప్పినా నువ్వు పెద్ద సున్నానే పెడతా ఉన్నావు. మీ ఇప్పుడైనా చిన్న సున్నా పెట్టు. మీ మామిడి. మామిడి మామిడి కాయ. కా కాదు, కా అంటున్నా నేను. అంటే ఏంటి? కా. అది కాదు, దీర్ఘం. కాయ.
మామిడి వేయగలిగే బొమ్మలు ఏమైనా ఉన్నాయా? చెట్టు బొమ్మ వేయండి మరి. చెట్టు బొమ్మ గీసి చెట్టు అని రాయాలి. వామో చెట్టు అలా వేస్తారా? చెట్టు చెట్టు అని రాయాలి, వేయడమే కాదు దాని పేరు కూడా రాయాలి. చెట్టు 2 కింద కావద్దు. ఓకే. ఇంకా పిక్చర్లో ఇంకా ఏమేమి ఉన్నాయి? ఏం కనిపిస్తున్నాయి మీకు? మామిడికాయ చెట్టు, కోతి బొమ్మ గీయగలరా మరి? గీయండి. కోతి. ఈ విధంగా మా స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థులు బొమ్మలు వేసి పేర్లు రాయడం జరిగింది. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో కథలోని పదాలతో వాక్యాలు రాయించి అందులోనే తప్పులను సరిచేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కథలల్లుదామా, ఇది స్కై గ్రూప్ వాళ్ళతో చేయించడం జరిగింది. సో వాళ్ళు ఎలా చేశారో ఒకసారి చూద్దాం. పిల్లలు, ఇక్కడ నేను కథలల్లుదామా అనే యాక్టివిటీలో మీకు 4 పదాలు ఇచ్చాను. సింహము, చెట్టు, ఎలుక, నిద్ర. సో వీటిని ఉపయోగించుకుంటూ మీరు వీటిపైన ఒక కథ రాయాలి. స్వప్న, నువ్వు రాసావా? ఓకే, రా వచ్చే. కథ పేరు అడవి. ఒక అడవిలో ఎలుకల గుంపు ఉండేది. ఒకరోజు సింహం ఎలుకల గుంపుకి వెళ్ళి వచ్చింది. సింహం చెట్టు కింద. కొంచెం పెద్దగా చెప్పమ్మా. సింహం చెట్టు కింద కూర్చుంది. ఎలుకలు వాళ్ళ ఇంట్లోకి బయటకి తిరుగుతున్నాయి. సింహం వచ్చి ఎలుక పిల్లలను చూడకుండా వాటి కాళ్ళ కింద పడి చనిపోయాయి. సింహం వచ్చి నిద్రపోయింది. అంతేనా? ఓకే, వెళ్ళు. నెక్స్ట్ ఎవరు చెప్తారు కదా? నేహా చెప్పు. కథ పేరు చలాకీ ఎలుక. ఒక అడవిలో సింహం నిద్రపోతుంటే ఎలుక వచ్చి నిద్ర చెడగొట్టింది. అప్పుడు సింహం ఎలుకను వదిలేసింది. అప్పుడు ఎలుక మళ్ళీ వచ్చింది. అప్పుడు సింహం ఎలుకను చెట్టు దగ్గరకు పరిగెత్తించింది. ఓకే, నెక్స్ట్ ఇంకెవరో చెప్తారు కదని? కథ పేరు నిద్రపోతున్న సింహం. ఒక అడవిలో చెట్టు కింద ఎలుక ఉండేది. దగ్గరలో సింహం గృహలో నివసించేది. ఒకరోజు సింహం గృహలో నిద్రపోతుంది. అప్పుడు ఎలుక సింహం గృహానికి వచ్చింది. అప్పుడు సింహం నిద్ర లేచింది. అప్పుడు లెగుస్తుంటే ఎలుక సింహం కాలు కింద పడి మరణించింది. అయిపోయిందా? ఎంత ఈజీగా రాసేసివేరా. ఇక రా. మా పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చాలా వెరైటీగా రాశారు. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. ఇందులో భాగంగా మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి మార్కెట్, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఇంట్లో నెలసరి ఖర్చులు, తర్వాత స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసి పండగ ఖర్చులు అనే 3 అంశాలు ఇవ్వటం జరిగింది. ఈ 3 అంశాలపైన వారితో గణిత సంభాషణ అనేది చేయించాలి. తర్వాత యాక్టివిటీ వచ్చేసి స్థాన విలువల పరిచయం. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో స్థాన విలువల చార్టుని చదివించాలి. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో కరెన్సీ కృత్యాలను చేయించాలి. తర్వాత యాక్టివిటీ వచ్చేసి ఇక్కడ సంఖ్యా పోలిక. ఇక్కడ మన స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో ఆరోహణ క్రమంలో సంఖ్యలను అరేంజ్ చేయడం అనేది నేర్పించాలి ఇక్కడ. తర్వాత ఇది మా విద్యార్థులు ఏ విధంగా చేశారో ఒకసారి చూద్దాం. ఓకే పిల్లలు, ఇప్పుడు ఈ నెంబర్ ఎంత చెప్పండి? 16. ఇది 18 కాదు, 80. నెక్స్ట్ 43. మరి వీటిలో చిన్న నెంబర్ ఏది? స్మాల్ నెంబర్ 16. తర్వాత వచ్చే స్మాల్ నెంబర్ ఏది? 43. ఆర్డర్లో పెట్టండి. అంటే ఇప్పుడు మనం వీటిని అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? స్మాల్ నుంచి బిగ్ నెంబర్కి అరేంజ్ చేయాలి. అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి అరేంజ్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ వీటిలో 16 చిన్నది కదా, 16 పెట్టాము. తర్వాత ఏం పెట్టాలి? 43 ఇలా పెట్టండి. ఇలా. నెక్స్ట్ వచ్చి స్మాల్ నెంబర్ ఏది?
ఏదది 57. నెక్స్ట్ వచ్చేది 62. నెక్స్ట్ ఇప్పుడు ఏ ఆర్డర్లో ఉంది ఇది? ఏ ఆర్డర్ అని చెప్పాను నేను? చిన్న ఆర్డర్ నుంచి పెద్ద ఆర్డర్ కాదు, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి. దీన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. ఏమంటారు చెప్పండి? అసెండింగ్ ఆర్డర్. తెలుగులో అయితే ఆరోహణ క్రమం. ఆరోహణ క్రమం. స్మాల్ టు బిగ్ నెంబర్స్ అన్నమాట. ఓకేనా? అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి స్థాన విలువల విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పించాలి. తర్వాత యాక్టివిటీ వచ్చేసి చతుర్వేద ప్రక్రియలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి ఎక్కాలు నిచ్చెన పద్ధతి ద్వారా నేర్పించాలి. ఇక్కడ అంటే కింద నుంచి పైకి. సో మా విద్యార్థి 4th టేబుల్ ఈ మెథడ్లో ఎలా చెప్పాడో ఒకసారి చూద్దాం. 4 టేబుల్ నువ్వు కింద నుంచి పైకి చెప్పాలి. 4 10 40 దగ్గర నుంచి 4 1 4 వరకు రావాలి. ఓకే, స్టార్ట్. 4 10 40, 4 9 36, 4 8 32, 4 7 28, 4 6 24, 4 5 20, 4 6 4 4 16, 4 3 12, 4 2 8, 4 1 4. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి కరెన్సీ ద్వారా సబ్ట్రాక్షన్ నేర్పించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి గుణకారం పైన మౌఖిక ప్రశ్నలను అడగాలి. వీటికి సంబంధించిన వీడియోస్ కూడా ఇంతకుముందు వీడియోస్లో పోస్ట్ చేయడం జరిగింది. తర్వాత యాక్టివిటీ వచ్చేసి ఆటలు. ఇందులో మొదటిగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి మ్యాథ్స్ మ్యాజిక్ గేము, అలాగే మౌంటైన్ వాళ్ళకి ఎంతెంతమంది, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి కూడా మ్యాథ్స్ మ్యాజిక్ గేము. ఇక్కడ మనం మ్యాథ్స్ మ్యాజిక్లో ఈ మ్యాజిక్ స్క్వేర్ తీసుకోవచ్చండి. మ్యాథ్స్ మ్యాజిక్ అనేది మన చాయిస్. వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీని కొంచెం క్రియేటివిటీగా ఇచ్చి వాళ్ళ యొక్క థింకింగ్ ఎబిలిటీని ఇంప్రూవ్ చేసే విధంగా మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వచ్చు. ఇక్కడ 2 9 4 అనేది ఫస్ట్ రోలో ఇవ్వడం జరిగింది. సెకండ్ రోలో మనకి 7 3 ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్లో ఉన్న నంబర్ మనం వాళ్ళతో గెస్ట్ చేయించగలగాలి. అలాగే ఇక్కడ 6 1 8 థర్డ్ రోలో 6 1 8 ఇచ్చారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి రోని ఎడిషన్ చేస్తే ఇక్కడ 2 9 6 మొత్తం కలిపితే ఇక్కడ 15 వస్తుంది. అలాగే ఇది కూడా అంతే వస్తుంది, 15 అని వస్తుంది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది కూడా 15 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇక్కడ ఈ లైన్ కూడా మనకి 15 వస్తుంది ఎడిషన్ చేస్తే. సో ఇక్కడ కూడా మనకి 15 రావాలి కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చే నెంబర్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. 9 + 1 10, 10 + 5 15 అవుతుంది. ఈ విధంగా వాళ్ళు థింక్ చేసి పెట్టగలిగే విధంగా ఉండాలి. లేదా వాళ్ళకి కనుక ఆ థాట్ రాకపోతే మనమే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలాంటివి మరొకటి ఇచ్చేసి వాళ్ళతో చేయించవచ్చు. దీనితో మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇక్కడ మనకి కొత్త పారాగ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది రీడింగ్ స్టోరీలో భాగంగా. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 1 సెంటెన్స్. వాళ్ళకి ఇవ్వబడిన సెంటెన్స్ ఏంటంటే, వన్ డే ఏ ఫార్మర్ వాజ్ సవింగ్ సీడ్స్ ఇన్ హిస్ ఫీల్డ్ అండ్ సా ఏ ర్యాబిట్. ఈ సెంటెన్స్ వచ్చేసి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి. మౌంటైన్ వచ్చేసి ఈ సెంటెన్స్తో పాటుగా ఎనదర్ సెంటెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకే సెంటెన్స్ 1 అని పెట్టాను. సో సెకండ్ సెంటెన్స్ వచ్చేసి ద ఫార్మర్ ఆస్క్డ్ ద ర్యాబిట్ వాట్ ఈజ్ యువర్ నేమ్. ఇది సెకండ్ సెంటెన్స్ అనమాట. స్కై గ్రూప్ వాళ్ళకి వచ్చేసి సెంటెన్స్ 1 + సెంటెన్స్ 2 + ఇంకొక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. 3 సెంటెన్సెస్. హో ఐ ఫర్గాట్ మై నేమ్, ప్లీజ్ హెల్ప్ మీ సెడ్ ద ర్యాబిట్. ఈ విధంగా ఈ పారాగ్రాఫ్ అనేది 3 సెంటెన్సెస్తో ఇవ్వడం జరిగింది. తర్వాత యాక్టివిటీ వచ్చేసి ఐడెంటిఫై ద వర్డ్స్, అలాగే నెక్స్ట్ రైటింగ్ ద వర్డ్స్ ఫ్రమ్ ద పారాగ్రాఫ్ అనమాట. ఇక్కడ ఐడెంటిఫై ద వర్డ్స్లో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి 5 వర్డ్స్, మౌంటైన్ వాళ్ళకి 8 వర్డ్స్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి 10 వర్డ్స్ అనేవి మనం చదివించాలి. పైన పారాగ్రాఫ్ నుంచే ఈ వర్డ్స్ని మనం ఇవ్వాలి. అలాగే రైట్ ద వర్డ్స్లో పైన ఏవైతే చదివించామో వాటిని నోట్బుక్లో రాయించాలి. సో మా విద్యార్థులు ఒకసారి ఏ వర్డ్స్ రాశారు, ఎలా చదివారో ఒకసారి చూద్దాం. One day a farmer was sowing seeds in his field and saw a rabbit. The farmer asked the rabbit, what is your name?
హూ కాదు, హో. Oh, I forgot my name. Please help me. ఐ ఫర్గాట్ మై నేమ్, ప్లీజ్ హెల్ప్ మీ. Help me. Said the rabbit. ర్యాబిట్. దీనితో మనకు డే 33కి సంబంధించిన యాక్టివిటీస్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.